ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా ముగిసిన మెగా డిఎస్సి నియామకాలపై ప్రతిపక్ష వైసీపీ చేసిన ఫేక్ కుట్రలు క్షేత్రస్థాయిలో పూర్తిగా బట్టబయలయ్యాయి. ఉద్యోగాలు రాని నిరుద్యోగుల అసంతృప్తి ఆసరాగా చేసుకొని పేపర్ లీకులు, స్పోర్ట్స్ కోటా అక్రమాలంటూ సాగించిన తప్పుడు ప్రచారాలను కూటమి ప్రభుత్వం డిజిటల్ ఆధారాలతో తిప్పికొట్టింది. అయితే ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకకుండా ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడానికి, వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం పోగొట్టడానికి ఇటువంటి కుట్రలు చేసిన వారిపై కఠిన చట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. 16,000 మందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన ఈ మెగా డిఎస్సి ప్రక్రియలో మార్కులు, ర్యాంకులు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వివరాలు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో ఉంచింది. ప్రతిపక్షం ఏ అభ్యర్థి పేరునైతే అక్రమంగా ఉద్యోగం సాధించారని ఆరోపించిందో ఆయా అభ్యర్థుల మెరిట్ డేటా క్షణాల వ్యవధిలో సాక్ష్యాధారాలతో బయటకు రావడంతో వైసీపీ నెగటివ్ పూర్తిగా పసకొల్పోయింది. కేవలం నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంతోనే ఈ డ్రామా ఆడారని డిజిటల్ సాక్ష్యాలు నిరూపించాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోనే అత్యున్నత రిక్రూట్మెంట్ బోర్డులు, విద్యాశాఖ వంటి వ్యవస్థలపై ఇలాంటి ఫేక్ అటాక్స్ చేయడం పరిపాటిగా మారింది. ఈ తరహా కుట్రలు చేసిన వారిని, తప్పుడు ప్రచారాలు నడిపిన ఐటీ విభాగాలు లేదా నాయకులను చట్టపరంగా శిక్షించకుండా వదిలేస్తే భవిష్యత్తులో వ్యవస్థల మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఎవరు పడితే వారు ఎటువంటి ఆధారాలు లేకుండా నోటిఫికేషన్లను వివాదాల్లోకి నెట్టడం, తద్వారా నియామక ప్రక్రియలను స్తంభింపజేయడం ఒక ట్రెండ్ గా మారే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా ఉద్యోగాలు రాని లక్షలాది మంది యువతలో ఉన్న నిరాశను వైసీపీ తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. తప్పుడు ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు ఇస్తామంటూ వారి జీవితాలతో మైండ్ గేమ్ ఆడింది. యువతను తప్పుడు కోర్టు కేసుల వైపు, ఆందోళన వైపు ప్రేరేపించడం ద్వారా వారి కెరీర్ను నాశనం చేసే ప్రయత్నం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎక్కడ ఆవేశపడకుండా అత్యంత ఓపికతో సమాధానాలిస్తూ డిజిటల్ పారదర్శకతను నిరూపించుకోవడంతో విజయం సాధించింది. అయితే డిఫెన్స్ వ్యూహం నుండి ఇప్పుడు అఫెన్స్ వ్యూహంలోకి మారాల్సిన సమయం వచ్చేసింది. ఫేక్ వార్తలు వ్యాప్తి చేసిన మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై కఠినమైన లీగల్ నోటీసులు జారీ చేయడం, విచారణ జరిపించడం, దోషులను జైలుకి పంపడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి వ్యవస్థాగత దాడులకు అడ్డుకట్ట వేయవచ్చు. అధికార గమ్యం కోసం నిరుద్యోగుల సెంటిమెంట్లతో ఆడుకోవడం, వ్యవస్థల పట్ల ప్రజల్లో అపనమ్మకం సృష్టించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. డిఎస్సి వివాదంలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన పారదర్శక విజయం ఎంత ముఖ్యమో ఈ ఫేక్ కుట్రల వెనుక ఉన్న సూత్రధారులను, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది.